నుంచి పాలు కొనుగోలు చేయడమే కాకుండా అధ్యక్ష ఈ బాదం పాలు కూడా అక్కడి నుంచే కొనుగోలు చేసి వీళ్ళ బ్రాండింగ్ అంటే విజయ డైరీ లేబుల్ వేసి ప్రజలకు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. అంటే ఈ బాదం పాలు తయారు చేసే మిషనరీ విజయ డైరీలో ఉన్నా కూడా ఎందుకు బయట నుంచి వీళ్ళు బాదం పాలు కొంటున్నారనేది కూడా ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష తల్లి ఆ బాదం పాలు పిల్లలకు అందిస్తున్నప్పుడు బాదం పాలు అందిస్తున్నారు అనుకుంటుంది అధ్యక్ష, కానీ విషం అందిస్తున్న పరిస్థితి ఈరోజు విజయ డైరీ తీసుకురావడం అనేది చాలా చాలా దురదృష్టమైన విషయం అధ్యక్ష. అంతేకాకుండా పాల పొడి తయారు చేసే మిషనరీ కూడా నంద్యాల విజయ డైరీలో ఉన్నా కూడా బయట నుంచి కొటేషన్లు తీసుకొని సంవత్సరానికి వీళ్ళకు 4000 టన్నులు అవసరమైతే వీళ్ళు విజయ డైరీలోనే ఉన్న మెషినరీతో వాళ్ళు తయారు చేసింటే 10 కేజీలకి 270 రూపాయలు వీళ్ళకి ఖర్చు అయ్యేది అధ్యక్ష. వీళ్ళు బయట నుంచి ప్రొక్యూర్ చేసుకోవడం వల్ల 10 కేజీలకి 400 రూపాయలు వీళ్ళు ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. అంటే 5 సంవత్సరాల్లో 25 కోట్ల రూపాయలు నష్టము విజయ డైరీకి తీసుకొచ్చినారని సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నారు అధ్యక్ష. మరి ముఖ్యమైన విషయం అధ్యక్ష, కర్ణాటక అధ్యక్ష వెలుగొట్టకన్న అధ్యక్ష షార్ట్ డిస్కషన్ కర్ణాటక అయిపోయింది అధ్యక్ష. ఈ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అధ్యక్ష. కర్ణాటక నుంచి డీజిల్ ట్యాంకర్లు తెప్పిస్తున్నారు అధ్యక్ష. కర్ణాటక నుంచి డీజిల్ ట్యాంకర్లు తెప్పించి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బిల్లులు ఏర్పాట్లు చేపిస్తున్నారు అధ్యక్ష. అంటే వీళ్ళు దాదాపుగా సంవత్సరానికి 5-6 కోట్ల రూపాయలు కేవలం డీజిల్ ట్యాంకర్ల మీద కొట్టేస్తున్నారని సంగతి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొస్తున్నారు అధ్యక్ష. దీనికి సంబంధించిన బిల్లు ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బోర్డు మెంబర్లు చిల్లింగ్ ప్లాంట్లు పెట్టుకొని ప్రతిరోజు 50,000 రూపాయలు సంపాదించుకున్న మార్గాలు కూడా ఈ డైరీ వాళ్ళు ఏర్పాట్లు చేపిస్తారని సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. అన్నిటికైనా ముఖ్యమైన విషయం అధ్యక్ష, తిరుమలలో మొన్న జరిగిన ఏదైతే ఈ నెయ్యికి సంబంధించిన స్కామ్ లో బోలే బాబా కంపెనీ ఏదైతే ఉందో అధ్యక్ష, అది అందరికీ తెలిసిన విషయమే. అదే బోలే బాబా కంపెనీ ఏదైతే రాజస్థాన్ నుంచి తిరుమలలో స్కామ్ లో బయటపడ్డారో అదే కంపెనీ నుంచి నంద్యాల విజయ డైరీ వాళ్ళు నెయ్యి కొంటున్న సంగతి ప్రభుత్వం దృష్టికి వచ్చిందా లేదా అని చెప్పి అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే అధ్యక్ష, ఈరోజు ఏదైతే బ్రాండ్ను ఉపయోగించుకొని బ్రాండ్ను విజయ డైరీ బ్రాండ్ను ముందు పెట్టుకొని వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఇంక 2 పాయింట్లు అధ్యక్ష, ముఖ్యమైన పాయింట్లు ఇది అందరికీ తెలియాల్సిన విషయం ఉంది అధ్యక్ష. ఏదైతే మిల్క్ ప్యాకెట్ పాల ప్యాకెట్ 6% ఫ్యాట్ ఉండే పాల ప్యాకెట్ వీళ్ళు 6% ఉండాల్సిన ప్యాకెట్ అధ్యక్ష ఫ్యాట్ ఉండాల్సింది 5.5 లేదా 5% ఫ్యాట్ ఉండేది చూపిస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల మీరు అనుకోవచ్చు అధ్యక్ష, కేవలము లీటర్కి ₹1.5 కదా తేడా అనుకోవచ్చు అధ్యక్ష. ప్రతిరోజు 1,30,000 లీటర్లు దీనికి సంబంధించిన విజయ డైరీకి వస్తుంది అధ్యక్ష. ప్రతి ఒక్క లీటర్ కి వీళ్ళు ₹1.5 కాజేస్తున్నారు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు వీళ్ళు జోబులో వేసుకుంటున్న సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా ముఖ్యమైన విషయం అధ్యక్ష, ఏపీ డైరీ ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అధ్యక్ష, దానికి సంబంధించి 35 ఎకరాలు నంద్యాలలో ఉంది అధ్యక్ష. నంద్యాలలో ఉన్న 35 ఎకరాలు ఏదైతే మొన్న జూన్ లో అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సిగ్గుచేటు ఏంటంటే అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అడంగల్ మార్చుకొని వీళ్ళ పేర్ల మీదకి మార్చుకున్నారు అధ్యక్ష. 35 ఎకరాలు అంటే నంద్యాల రేట్లు అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఎకరా నంద్యాలలో 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంది అధ్యక్ష. అంటే 350 కోట్ల రూపాయలు వీళ్ళు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కేవలము 2 కోట్ల 3 కోట్ల స్కామ్లు కాదు అధ్యక్ష, కొన్ని 100 కోట్ల స్కామ్లు ఈ రోజు జరుగుతున్న సంగతి ప్రభుత్వం తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఎవరైనా విజయ డైరీ నంద్యాల దాని మీద క్వశ్చన్ చేసినా వాళ్ళని వేలెత్తి చూపించినా వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న వాళ్ళ అధ్యక్ష యూనియన్ గా ఫామ్ అయ్యి వాళ్ళని ప్రశ్నిస్తుంటే వాళ్ళని వేరే జిల్లాలకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. పాలపొడి ఎక్స్పైర్ అయిన పాలపొడి కూడా ఈరోజు ప్రజలకు అందజేసే కర్మ ఈరోజు విజయ డైరీ వాళ్ళు చేస్తున్నారంటే ప్రభుత్వం తప్పకుండా యాక్షన్ తీసుకోవాలా. అవసరమైతే ఎండి పైన, చైర్మన్ పైన, ఆడిటర్ పైన క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటారు అధ్యక్ష. అడంగల్ మార్చినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. 1-2 ఆధారాలు కాదు అధ్యక్ష,
వందల కొద్ది ఆధారాలు చూపించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. దయచేసి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని, మంత్రి గారు ఇందాక చెప్పారు అధ్యక్ష వాళ్ళ ఆన్సర్ లో ఎంక్వైరీ చేపిస్తున్నాము, 2 అధికారులను ఏర్పాటు చేశామని చెప్పి ఆల్రెడీ నేను సీఎం గారి ఆఫీస్ లో కంప్లైంట్ చేశాను అధ్యక్ష. ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళు సరిగ్గా ఎంక్వైరీ చేయట్లేదు, వాళ్ళు వేరే విధంగా ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి కూడా నేను సీఎం ఆఫీస్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అధ్యక్ష. అధికారులతో మాట్లాడి చాలా స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. విజయ డైరీ అనేది గవర్నమెంట్ బ్రాండ్ అధ్యక్ష, ఎక్కువ టైం తీసుకోవాలి అధ్యక్ష. ఆవిడ చెప్పిన విజయ డైరీ కానీ మా దగ్గర ఉన్న విజయ డైరీ కానీ బ్రాండ్ అయితే ఒకటే పేరు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. మ్యాక్స్ చట్టం ప్రకారం డివిజన్లుగా పనిచేస్తాయి అధ్యక్ష. మాది కృష్ణా మిల్క్ యూనియన్ పేరు ఉంటుంది తప్ప విజయ డైరీనే ఉంటుంది అధ్యక్ష. గతంలో నేను గత 6 నెలల క్రితం శాసనసభ సమావేశాల్లో చెప్పాను అధ్యక్ష. నిన్న హనుమాన్ జంక్షన్లో మా విజయ డైరీది జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కళ్యాణ మండపంలో ఒక డైరెక్టర్ నా గురించి మాట్లాడిన పరిస్థితి అధ్యక్ష. ఈయన పద్దాక అసెంబ్లీలో మాట్లాడుతున్నారు విజయ డైరీ గురించి, మీరు సమ్మతిస్తున్నారా లేదా అంటే ఎవరు ఒక్క డైరెక్టర్ కూడా చేయొత్తని పరిస్థితి అధ్యక్ష. ఒక డైరెక్టర్ ఇది ప్రపోజ్ చేస్తే నేను శాసనసభ్యుడిని కాబట్టి నా నియోజకవర్గంలో విజయ డైరీ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా తప్ప నా గురించి వాళ్ళు మాట్లాడదాకా అర్హత లేదు అధ్యక్ష. నేను డీసీసీబీ చైర్మన్గా 13 ఏళ్ళు పనిచేసి నా మీద కూడా ఎంక్వైరీ చేయమన్నాను, నాతో పాటు మిగతా సభ్యులతో పాటు ఎవడైతే చైర్మన్ అందరి మీద వేయమన్నాను అధ్యక్ష. 2023 మే 22వ తారీఖున విజయ డైరీ చైర్మన్గా ఎన్నికైన వ్యక్తి ఒక్క రోజులో ప్రభుత్వం మారింది అధ్యక్ష. మే 23న రిజల్ట్స్ వచ్చినాయి అధ్యక్ష 2019లో. ఆ రోజు నుంచి వైసీపీ వాళ్ళకే అన్నీ ఇచ్చి పూర్తిగా పాల పార్టీ అని ఆ రోజు నుంచి చెప్పి అధ్యక్ష. మేము అన్ని ఊర్లు కూడా పాల పార్టీ, మేము రాజకీయ పార్టీ కాదని చెప్పి, తర్వాత పార్టీకి సంబంధం లేదని చెప్పి అన్ని మీటింగ్లు పెట్టినవన్నీ ఉన్నాయి అధ్యక్ష. అలాగే తర్వాత వైసీపీ వాళ్ళకే మొత్తం పాలబూతులు ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. నేను ఆ పార్టీలో పోటీ చేసే అధ్యక్ష. నేను చారిత్రాత్మక సాక్ష్యం అధ్యక్ష. నేను చెప్పిన అవినీతి జరిగింది అధ్యక్ష. అలాగే అక్కడ ఫ్యాక్టరీ కట్టాల్సిన అవసరం, అక్కడ పశువుల దానా ఫ్యాక్టరీ పెడదామని ఆ రోజు మండవ జానకరామయ్య గారు అనుకుంటే ఆ పొలాన్ని ఎక్కువ కొనుగోలు చేసి కోట్ల రూపాయల అవినీతి జరిగింది అధ్యక్ష. అవినీతికి ఆధారాలు ఉంటే సమర్పించమని మంత్రి గారు, గౌరవ మంత్రి గారు అడిగితే మీ ద్వారా పంపించా, మంత్రి గారు కూడా 6 నెలల క్రితం పంపించా అధ్యక్ష. ఇంతవరకు ఆధారాలు లేవచ్చు అధ్యక్ష. అలాగే 2024లో 3 డైరెక్టర్ల పోస్టులు రిటైర్ అయితే అధ్యక్ష. ఆ 3 ఎన్నిక నిర్వహించాల్సింది కోఆప్షన్ చేశారు అధ్యక్ష. ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు అధ్యక్ష. ఎవరైనా డైరెక్టర్ రిజైన్ చేస్తేనో లేకపోతే ఏదైనా డైరెక్టర్ అకాల మరణం చెందితేనో ఆ పోస్ట్ని కోఆప్షన్ చేస్తారు కానీ, నామినేట్ చేస్తారు కానీ, ప్రభుత్వంలో ఎన్నిక లేకుండా 3 కోఆప్షన్ మెంబర్ని హైర్ చేశారు, అడాప్ట్ చేశారు అధ్యక్ష. దాన్ని తక్షణం రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే నేను ఆధారాన్ని మీకు కూడా మళ్ళీ పంపించే అధ్యక్ష. మొన్న ఆధార్ ఇస్తే ఎంక్వైరీ చేస్తానని చెప్పారు కాబట్టి గౌరవ మంత్రి గారు దీని మీద విచారణ చేపట్టి ప్రభుత్వ ధనాన్ని అలా పందికుక్కల్లా తింటుంటే అధ్యక్ష చూస్తా ఊరుకునే లెక్క ఇంకా ఉపయోగం ఏముంటుంది అధ్యక్ష. ప్రభుత్వం ఉన్నదే ప్రజల ధనమాన ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వం తప్ప ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ నిర్వీర్యమైపోయి డైరీలన్నీ పాడైపోయే పరిస్థితిలో ఉన్న మంచాటిని కూడా అది 30-35 ఏళ్ళు మండవ జానకరామయ్య గారు నడిపిన దాన్ని ఇవాళ అట్లా చేస్తా ఇవాళ పార్టీ అని ఎట్లా అంటున్నారని నేను సూటిగా అడుగుతున్నా అధ్యక్ష. 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పాల పార్టీగా ఉండి తెలుగుదేశం పార్టీ అని చెప్తే ఆ పదవిలో ఉండేవాళ్ళ అనేది కామన్ సెన్స్ అధ్యక్ష. అలాగే కానీ ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 13 మాసాల తర్వాత కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. అంటే అందరికి దయచేసి గౌరవ మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అమ్మా కూర్చో నీ గురించి చెప్తాను, కూర్చో అమ్మా. అఖిలప్రియ గారు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మాకు విశాఖ డైరీ ఉంది, విశాఖపట్నంలో చాలా కుంభకోణాలు ఉన్నాయి. మా ప్రాంత ఎమ్మెల్యేలకు కూడా స్పందిస్తే బాగుంటుంది, విశాఖ డైరీని కాపాడుకోమని చెప్పి చెప్తున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఫస్ట్ ఏదైతే మీరు విశాఖ డైరీ అన్నారో దాని మీద ఇక్కడ డిస్కషన్ అయ్యింది. మీ ఆధ్వర్యంలో శాసనసభ కమిటీ కూడా వేశాం. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఏం యాక్షన్ తీసుకుంటాం మొన్న కూడా తమతో చెప్పాను. కమిటీ కొద్దిగా తొందరగా బాగా పనిచేసినట్టు చేయమని